ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే నవంబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందాం అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడానికి, అదేవిధంగానే ముందుగానే స్వామివారి యొక్క దర్శన టికెట్లు కానీ అకామిడేషన్ కానీ, అదేవిధంగా స్వామివారి యొక్క ఆతిథ్యాలు కానీ బుక్ చేసుకోవడానికి కావాల్సినటువంటి నోటిఫికేషన్ అయితే టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే విడుదల చేయడం జరిగిందండి. వెబ్సైట్ వచ్చేసి మనకి tt.devasthanam.ap.gov.in వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ సోమవారిక ఈ యొక్క ఆతిథ్య టికెట్లు కానీ, 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ, అంగ ప్రదక్షిణ సీనియర్ సిటిజన్లు ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్ సంబంధించిన కోటా కానీ, అదేవిధంగా కళ్యాణ టికెట్లు కానీ, ఉంజలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆదిత్య బ్రహ్మోత్సవం టికెట్లు కానీ ఇవన్నీ బుక్ చేసుకోవడానికి కావాల్సిన బట్టి మనకి డేట్లు అయితే ఇవ్వడం జరిగిందండి. నేను ఒక్కొక్క డేట్ గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు అయితే మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్పై ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అసలు విషయానికి వస్తే మనకి నవంబర్ నెలకు సంబంధించిన బట్టి స్వామివారిక దర్శన టికెట్లు అయితే టీటీడీ వారు విడుదల చేయడం జరిగిందండి. ముందుగా మనకి స్వామివారిక ఆతిథ్యాలు ఇందులో వీటిల్నే మనం మొదటి గడప దర్శన టికెట్లుగా కూడా పిలుస్తూ ఉంటామండి. ఇందులో ప్రధానంగా మనకి 4 రకాల స్వామివారిక ఆతిథ్యాలు అయితే ఉంటాయి. 1 సుప్రభాత సేవ, 2 తోమల సేవ, 3 అష్టదళ పాదపద్మారాధన, 4 అర్చన. ఈ 4 రకాల సేవలు కూడా స్వామివారిక మొదటి గడప దర్శన టికెట్గా పిలుస్తూ ఉంటారు. దీనిని శ్రీవారి భక్తులకి లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతుంటుందండి. ముందుగా దీనికోసం అయితే మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. దానికి రిజిస్ట్రేషన్ సంబంధించిన బట్టి డేట్ వచ్చేసి మనకి 2 రోజులు ఇవ్వడం జరిగిందండి. రేపు ఆగస్టు నెల 19వ తారీఖున ఉదయం 10 గంటల నుండి ఆగస్టు నెల 21వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా సోమవారికి ఆతిథ్యాలకు సంబంధించిన బట్టి లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 19వ తారీఖున ఉదయం 10 గంటల నుండి ఆగస్టు 21వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా సోమవారికి ఈ ఆతిథ్యాలలో మనకి లక్కీ డిప్లో పాల్గొనడానికి, అంటే లాటరీ పద్ధతిలో పాల్గొనడానికి కావాల్సిన బట్టి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని సోమవారిక ఈ యొక్క ఆతిథ్య సేవ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ వచ్చేసి మనకి అదే రోజున, అంటే ఆగస్టు నెల 21వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత రావడం జరుగుతుంది. కాబట్టి వ్యక్తులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా మనం లాగిన్ అవ్వాలి, ఏ విధంగా ఈ సోమవారికి ఆతిథ్య సేవల్ని బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి సంబంధించిన వీడియోస్ అయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో అయితే ప్రాసెస్ అంతా కూడా ఇవ్వడం జరిగిందండి. మీరు ఆన్లైన్లో ఏ విధంగా ఈ టికెట్కి సంబంధించిన లక్కీ డిప్లో పాల్గొనవచ్చు స్టెప్ బై స్టెప్ నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఆ వీడియోని చూసినట్లయితే మీకు మరింత క్లారిటీ రావడానికి అవకాశం ఉందండి. అదేవిధంగా ఈ లక్కీ డిప్లో ఎంపికైనటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు అమౌంట్ కట్టడానికి, అంటే మీకు వచ్చినటువంటి సేవ ఏదైతే ఉందో, ఉదాహరణకి సుప్రభాత సేవకి అయితే 120 రూపాయలు, తోమల సేవకి 220 రూపాయలు, అర్చన సేవకి 220 రూపాయలు, అష్టదళ పాదపద్మారాధనకి 1250 రూపాయలు చొప్పున లక్కీ డిప్లో ఎంపికైనటువంటి శ్రీవారి భక్తులు అమౌంట్ అయితే కట్టడానికి మనకి 22వ తారీఖు వరకు కూడా, అంటే 22వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని తప్పనిసరిగా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ అమౌంట్ కట్టినప్పుడు మాత్రమే మీరు పూర్తిగా ఈ స్వామివారిక ఈ ఆతిథ్య మొదటి గడప దర్శనంలో మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. మనకి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతూ ఉన్నారు, సార్ మొదటి గడప దర్శనం అంటే మనం ఇంచేపు వరకు స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఈ మొదటి గడప దర్శనంలో మనం స్వామివారిని ఇంచేపు చూడవచ్చు, మనకి ఇచ్చేటువంటి అంటే ఎక్స్ట్రా బెనిఫిట్ సేఫ్టీ అని ఇటువంటి విషయాలన్నీ కూడా మిత్రులందరూ కూడా అడుగుతున్నారండి. మనకి సుప్రభాత సేవ కానీ, తోమల సేవ కానీ, అష్టదళ పాదపద్మారాధన కానీ, అర్చన కానీ ఈ 4 రకాల సేవల్లో మన స్వామివారిని అయితే మొదటి గడప వరకు వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. దాంతోపాటు స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ 4 రకాల ఆతిథ్య సేవల్లో మన కళ్ళారా చూసి తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంచుమించుగా ప్రతి సేవ కూడా 30 నిమిషాల నుండి 45 నిమిషాల వరకు కూడా స్వామివారికి అంతరాలయం, అంటే
ఆనంద నిలయం ఏదైతే ఉందో బంగారపు వాకిట్లో మనం కూర్చుని స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ సేవల్లో మనం పాల్గొనవచ్చు. అదేవిధంగా తాముల సేవ కానీ, అష్టితాల పాదపద్మారాధన కానీ, అర్చన కానీ, ఈ 3 రకాల సేవలు అయితే మనం అక్కడే స్వామివారి యొక్క ఆలయంలో కూర్చుని చూసిన తర్వాత దర్శనానికి అయితే పంపించడం జరుగుతుందండి. దర్శనానికి వెళ్తున్నప్పుడు సమయంలోనే మనం ఇంచుమించుగా ఒక 5 నిమిషాల నుండి 10 నిమిషాల వరకు కూడా స్వామివారి మన కళ్ళారా చూడడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు స్వామివారికి జరుగుతున్నటువంటి సేవల్లో కూడా డైరెక్ట్గా మనం చూడవచ్చండి. స్వామివారి యొక్క లోపల మనం కూర్చోబెడతారు. తర్వాత స్వామివారికి జరుగుతున్నటువంటి సేవలు కూడా మన కళ్ళారా చూడవచ్చు. కాబట్టి ఒక సేవకు మించినటువంటి సేవ ఒకటండి. ఇందులో ఒక సేవ ఎక్కువ, ఒక సేవ తక్కువ అన్నటువంటిది ఏముండదు. ముందు ఈ లక్కీ డిప్లో మనం సెలెక్ట్ అవ్వడం అన్నది మన పూర్వజన్మ సుకృతం మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు, ఎందుకంటే ప్రతి నెల కూడా చాలామంది కొన్ని లక్షల్లో ఈ లక్కీ డిప్లో శ్రీవారి భక్తులు పాల్గొంటూ ఉంటారండి. కాకపోతే ఇది ఒక నెలకు వచ్చేసి ఎక్కువగా ఒక 10,000 లోపే మనకి ఈ ఆజిత్ సేవ లక్కీ డిప్లో శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంటుంది. కాబట్టి మనం ఇంచుమించుగా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు నవంబర్ నెలలో పలానా డేట్కి వెళ్ళాలి అనేటువంటిది ఏమీ పెట్టుకోవద్దండి. నవంబర్ నెలలో ఏ డేట్ వచ్చినా పర్వాలేదు, మనకి ఏ సేవ వచ్చినా పర్వాలేదు, స్వామివారిని దర్శించుకోవచ్చు అనేటువంటి ఆలోచన మీరందరూ కూడా ఆలోచించి ఈ యొక్క ఆప్షన్స్ అన్నది పెట్టుకోండి. ఆల్ సెలెక్ట్, ఆల్ సేవ అని ఉంటాయి, ఆల్ డేట్స్ అని ఉంటాయి. దాని మీద క్లిక్ చేసినట్లయితే నవంబర్ మంత్కి సంబంధించిన అన్ని సేవలు కూడా మనకి సెలెక్ట్ అవుతాయండి. దాంతోపాటు అన్ని సేవలతో పాటు అన్ని డేట్లు కూడా మనకి సెలెక్ట్ అవుతాయి. ఎందుకంటే సుమారుగా ఈ లక్కీ డిప్లో ఒక 5 లక్షల 6 లక్షల మంది వరకు కూడా పాల్గొంటారు. కాబట్టి ఇందులో టికెట్లు అయితే చాలా తక్కువ ఉంటాయండి, అంటే 10,000 లోపే ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఆప్షన్స్ అన్నీ కూడా యూజ్ చేసుకుని లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ దీని గురించి మీకు అర్థం కాకపోతే కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా నేను దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది, వీడియోస్ కూడా పెట్టడం జరిగిందని ఒకసారి ఆ లింక్పైకి మీరు క్లిక్ చేసినట్లయితే మరింత ఇన్ఫర్మేషన్ మీకు అందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి నవంబర్ నెలకు సంబంధించి మరొక రకమైనటువంటి ఆజిత్ సేవలు అండి. దీన్ని కూడా ఆజిత్ సేవ అని పిలుస్తారు. అంటే ఆజిత్ సేవలు మనకి ప్రధానంగా 3 రకాల కేటగిరీలో జరుగుతూ ఉంటుంది. ఒకటి మొదటి గడప దర్శనానికి సంబంధించిన ఆజిత్ సేవలు, అందులో సుప్రభాత్ సేవ, తోమల సేవ, అష్టదళ పాదపద్మరాధన, అర్చన వస్తాయి. రెండవ కేటగిరీకి సంబంధించిన ఆజిత్ సేవలో మనకి కళ్యాణం కానీ, ఉంజలి సేవ, శాస్త్ర దీపాలంకరణ, ఆజిత్ బ్రహ్మోత్సవం అనేటువంటి 4 ఆజిత్ సేవలు రావడం జరుగుతుందండి. ఈ 4 రకాల ఆజిత్ సేవలు వచ్చేసి మనకి రేపు 22వ తారీఖున ఆగస్టు నెల ఉదయం 10 గంటలకైతే విడుదల చేయడం జరుగుతుందండి. ఇందులో కళ్యాణంలోకి 2 వ్యక్తులు అయితే పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. భార్య భర్తలు ఇద్దరు కూడా కళ్యాణం టికెట్ బుక్ చేసుకోవాలి. మిగిలినటువంటి సేవలు అయితే సింగిల్గా వెళ్ళొచ్చు, అదేవిధంగా జంటగా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే కళ్యాణం టికెట్ అన్నది ఖచ్చితంగా భార్య భర్తలు ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోవాలి. ఇది కళ్యాణం టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 1000 రూపాయలు ఉంటుందండి. అదేవిధంగా ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆజిత్ బ్రహ్మోత్సవం కానీ, ఈ 3 రకాల సేవలు వచ్చేసి మనకి 500 రూపాయలు చొప్పున ఉంటాయండి. అందుకే వీటిని 500 రూపాయల దర్శన టికెట్గా పిలుస్తూ ఉంటారు. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరొకసారి చెప్తున్నానండి, ఈ స్వామివారిక ఈ ఆజిత్ సేవ మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చండి. లక్కీ డిప్ పట్ట కాదు, ఇది డైరెక్ట్గా పాల్గొని టికెట్లు ఎప్పుడైతే విడుదల చేస్తారో టీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి డైరెక్ట్గా విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు టికెట్లు కూడా డైరెక్ట్గానే బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక 15 నిమిషాల లోపే ఈ టికెట్లు అన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. విడుదల చేసిన వెంటనే, అంటే మనకి ఆగస్టు 22వ తారీఖున ఉదయం 10 గంటలకైతే విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి నవంబర్ నెలకి మీరందరూ కూడా ఈ టికెట్ను బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరొక రకమైన కేటగిరీలో, అంటే మూడో రకమైనటువంటి కేటగిరీలో వచ్చేసి ఇది ఆజిత్ సేవ, దీన్నే ఆన్లైన్ సేవ అంటారండి. అదేవిధంగా విర్చువల్ సేవ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే ఆన్లైన్ సేవ అంటే ఇందులో కూడా మనకి ఇందాక చెప్పినటువంటి 4 రకాల సేవలు మనకి ఉంటాయి కండి. ఇందులో కూడా కళ్యాణం ఉంటుంది, ఉంజలి సేవ ఉంటుంది, శాస్త్ర దీపాలంకరణ ఉంటుంది, ఆజిత్ బ్రహ్మోత్సవం కూడా ఉంటుందండి. ఈ 4 రకాల సేవలు కూడా మనకి ఉంటాయి. కానీ ఇది ఆన్లైన్ సేవ, విర్చువల్ సేవ అంటే మన ఇంటి దగ్గర కూర్చుని ఈ 4 రకాల సేవలు కూడా చూసిన తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి మనం డైరెక్ట్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ముందు చెప్పినటువంటి సేవలో అయితే తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవలో డైరెక్ట్గా పాల్గొని అప్పుడు దర్శనానికి పంపించడం జరుగుతుంది. అంటే డైరెక్ట్గా బుక్ చేసుకున్నటువంటి ఆర్జీ సేవలు అన్నాం కదండి, అందులోని.
కాకపోతే ఈ రకమైనటువంటి కేటగిరీలో ఆజిత్ సేవలు మన ఇంటి దగ్గర కూర్చొని చూడవచ్చు. అందుకని దీన్ని ఆన్లైన్ సేవ, విర్చువల్ సేవ అని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి ముందు మనం ఒక డేట్ని ఎంపిక చేసుకుంటూ, అంటే 16వ తారీఖున మనం ఈ విర్చువల్ సేవలో టికెట్ బుక్ చేసుకున్నాం అనుకోండి, 16వ తారీఖున మనం ఇంటి దగ్గరే మన దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ ఏదో రకమైనటువంటి ప్రసార మాధ్యమాల్లో సోమవారం జరుగుతున్నటువంటి ఈ ఆజిత్ సేవల్లో పాల్గొని చూడొచ్చు. చూసిన తర్వాత 17వ తారీఖున మనం, అంటే 17వ తారీఖు నుంచి మన దర్శనానికి వెళ్ళడానికి 1 ఇయర్ లోపు ఎప్పుడైనా వెళ్ళొచ్చండి. 17వ తారీఖు నుంచి మన దర్శనానికి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే 16వ తారీఖున మనం బుక్ చేసుకుంటే దర్శనానికి 17వ తారీఖు అన్నది ఓపెన్ అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మనకి రేపు ఆగస్టు నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే విడుదల చేయడం జరుగుతుందండి. ఇది కూడా నవంబర్ నెలకు సంబంధించి బట్టి సోమవారి ఆజిత్ సేవలు. అదేవిధంగా మరొక రకమైనటువంటి కేటగిరీలో చూసుకుంటే మనకి అంగప్రదక్షిణ. ఈ అంగప్రదక్షిణ అంటే తిరుమల కొండపైన శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో, అంటే బంగారపు ఒకటి ఆనంద నిలయం అంటారు కదండి, అక్కడి నుంచి, అంటే ఉదాహరణకి మన స్వామివారిని దర్శించుకొని, అంటే జయ విజయాల దగ్గర నుండి దర్శించుకొని బయటకు రావడం జరుగుతుంటుంది కదండి. అక్కడ బంగారు బాగు ఉంటుంది కదండి, అక్కడి నుంచి పడుకుని పొర్లు దండాలు పెడుతూ మన ఉండిలో కానుకలేసేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ వరకు పడుకుని పొర్లు దండాలు పెట్టడాన్ని అంగప్రదక్షిణ అంటారండి. దీనికి సంబంధించిన టికెట్లు ప్రతిరోజు కూడా 750 వరకు ఉంటాయండి. ఇది కూడా మనకి నవంబర్ నెలకు సంబంధించిన కేటగిరీలో విడుదల చేయడం జరుగుతుందండి. ఇది రేపు ఆగస్టు నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకైతే విడుదల అవడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మనకి నవంబర్ నెలలో విడుదలవుతున్నటువంటి సేవల్లో మనకి టీడీ వారు విడుదల చేసినటువంటి సేవలు ప్రధానంగా ఈ 3 అండి. ఒకటి స్వామివారి యొక్క మొదటి గడప దర్శనానికి సంబంధించినటువంటి ఆజిత్ సేవలు, 2 డైరెక్ట్గా బుక్ చేసుకున్నటువంటి కళ్యాణం టికెట్లు, 3 ఆన్లైన్లో విడుదల చేస్తున్నటువంటి స్వామివారి యొక్క ఆన్లైన్ సేవ, విర్చువల్ సేవకు సంబంధించినటువంటి టికెట్లు, 4 కేటగిరీ అంగప్రదక్షిణ అండి. కాబట్టి మిగిలినటువంటి టికెట్లు కూడా విడుదల చేయాలి. కాబట్టి మనకి ఇచ్చినటువంటి అప్డేట్లో ఈ 4 రకాల సేవలకు సంబంధించిన అప్డేట్స్ అయితే టీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే విడుదల చేయడం జరిగిందండి. మరొక కేటగిరీలో వచ్చేసి మనకి స్వామివారి యొక్క సీనియర్ సిటిజన్ కోట, అదేవిధంగా దివ్యాంగులకి సంబంధించి బట్టి ఫిజికల్ ఛాలెంజ్ పరీక్షకు సంబంధించి బట్టి కోట, అదేవిధంగా 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం సంబంధించి బట్టి కోట, అకామిడేషన్కి సంబంధించి బట్టి కోట, అంటే తిరుపతిలోని తిరుమల కొండపైన కూడా మనకి విడుదల చేయవలసి ఉందండి. ఇంకా విడుదల చేయలేదు. ఇది విడుదల చేసిన వెంటనే ఈ అప్డేట్స్ కూడా నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మనకి 3 నెలల ముందుగానే టీవీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని టికెట్లు బుక్ చేసుకుని తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ.